హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సత్యవాణిస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో ఆంధ్ర ఫేమస్ కర్రీ అండి గుత్తి వంకాయ కూర. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. మిక్సీ జార్లో 10 పలుకుల వరకు జీడిపప్పు పలుకులు వేసుకోవాలి, 1/2 కప్ వరకు పల్లీలు వేసుకోవాలి. ఇవి రెండు కూడా మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. ఇలా ఇంత మెత్తగా చేసుకోవాలండి. ఇదంతా కూడా ఒక గిన్నెలోకి తీసేసుకుని మనం మళ్ళీ ఇదే జార్లో ఒక 2 వెల్లుల్లిపాయలు రేకలు వలుచుకుని, ఒక స్పూన్ జీలకర్ర, 5-6 లవంగాలు, అంగుళం వరకు దాల్చిన చెక్క వేసుకుని ఇవి కూడా మెత్తగా మిక్సీ పట్టేసుకుని దీన్ని కూడా ఒక బౌల్లోకి తీసేసుకోవాలండి. మనం జీడిపప్పు పేస్ట్ వేసిన దాంట్లో వేసాం కాబట్టి కొంచెం తెల్లగా వచ్చిందండి. దీన్ని కూడా ఒక బౌల్లోకి తీసేసుకుని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు మనం 3 ఉల్లిపాయలు, అలాగే 3 టమాటాలు, 2 పచ్చిమిరపకాయలు ఇలా ముక్కలుగా కట్ చేసి ఫస్ట్ అయితే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇలా పేస్ట్లా చేసుకోవాలి. ఉల్లిపాయలు వేసేసిన తర్వాత దానిలోనే టమాటాలు కూడా పేస్ట్లా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలాగా ఇది కూడా ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టుకుని ఇప్పుడు ఉల్లిపాయ పేస్ట్లో 1/2 స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి. స్పూన్ వరకు కారం పడుతుందండి. కారం కూడా వేసేసుకుని మొత్తం ఉప్పు కారం అంతా కూడా ఉల్లిపాయల్లో బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ పేస్ట్ని మనం వంకాయలో స్టఫింగ్ చేసుకోవాలండి. గుత్తి వంకాయలకి ఇలా చిన్నవిగా ఉన్న కాయలు తీసుకోవాలండి. ఇవైతే మందైన కాయలండి, ఆర్గానిక్ వంకాయలు. మాకు తెలిసిన వాళ్ళు పంపించారండి. వంకాయలు ఎప్పుడైనా సరే కడిగేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసి కడిగితే కండమారిపోకుండా ఉంటాయండి, గట్టిగా అవ్వకుండా. ఇలా సాల్ట్ నీళ్ళలో శుభ్రం చేసిన తర్వాత ఇలా వంకాయని 4 పక్కల కూడా ఇలా నాట్లు పెట్టి పుచ్చులు ఏమన్నా ఉన్నాయేమో చెక్ చేసుకోవాలి. ఇవైతే ఇంచుమించుగా 1/2 కేజీకి ఎక్కువే ఉంటాయండి వంకాయలు. గుత్తి వంకాయ కర్రీకి ఎప్పుడైనా సరే ఇలా చిన్న వంకాయలు, మంచి వంకాయలు ఎంచుకోవాలండి. లేదంటే కనుక లోపల పుచ్చులున్న కాయలు అయితే కనుక కాయలు వేస్ట్ అయిపోతాయి. ఇలాంటివి తీసుకుంటే మంచిది. ఇప్పుడు మనం ఉల్లిపాయలు మిక్సీ చేసి పెట్టుకున్నాం కదండి, అదంతా కూడా స్టఫింగ్ దీంట్లో పెట్టేయాలి. స్పూన్తో పెట్టే కంటే కూడా ఇలా చేతితో కూరితేనే వంకాయ లోపల వరకు కూడా ఈ ఆనియన్ వెళుతుంది. అలా అయితేనే వంకాయ ఫ్రై అయిన తర్వాత టేస్ట్ బాగుంటుంది. మొత్తం అన్ని వంకాయలకి కూడా మనం ఇలాగే పెట్టుకోవాలి. ఒకవేళ కారం వేసాం కాబట్టి చేతులు మండుతాయి అనుకుంటే కనుక చేతికి కవర్ తొడుక్కు పెట్టుకుంటే బెటర్ అండి. గుత్తి వంకాయ కర్రీ ఇష్టం లేదంటూ ఎవరికి ఉండదండి, అందరూ చాలా బాగా ఇష్టపడతారు. గుత్తి వంకాయ కర్రీ ఒక్కొక్కరు ఒక్కో విధంగా వండుతారు కాబట్టి నేను వండే విధంగా మీకు కర్రీ చూపిస్తున్నానండి. ఇలా మొత్తం వంకాయలన్నీ కూడా ఇలా ఆనియన్ స్టఫింగ్ అంతా చేసేసుకుని ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవాలి. వంట చేతగాని వాళ్ళు గుత్తి వంకాయ వండటం చాలా కష్టం అనుకుంటారండి, కానీ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వెంటనే కూడా చేసేసుకోవచ్చు, ఎక్కువ టైం కూడా పట్టదండి. ఇప్పుడు ఈ వంకాయలను పక్కన పెట్టుకుని ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 7-8 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు వేసుకోవాలండి, స్పూన్ మినపప్పు వేసుకోవాలి, ఒక ఎండుమిరపకాయ వేసుకోవాలి, అలాగే 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకుని ఇవన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ గుత్తి వంకాయ కర్రీ మా అమ్మ వండే టైప్లో చూపిస్తున్నానండి మీకు. ఇలా ఇవన్నీ కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మాడకుండా చూసుకోవాలండి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీనిలో వంకాయలు వేసేసుకోవాలి. మనం స్టెప్ చేసి పక్కన పెట్టుకున్న వంకాయలన్నీ కూడా ఈ ఆయిల్లో వేసేసుకోవాలి. మినప్పప్పు అయితే కనుక మాడకుండా చూసుకోవాలండి, లేదంటే కర్రీ టేస్ట్ మారిపోతుంది. ఇప్పుడు మనం స్టఫింగ్ చేసి పక్కన పెట్టుకున్న వంకాయలన్నీ కూడా ఇలా ఆయిల్లో వేసేసుకుని గ్యాస్ని అయితే మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని వేపుకోవాలండి. గుత్తి వంకాయ కర్రీ వండుకునేటప్పుడు ఎప్పుడైనా సరే ఇలా వెడల్పాటి పైన పెట్టుకుంటే మంచిదండి, ఎందుకంటే అన్నీ కూడా ఈవెన్గా వేగుతాయి 2 వైపులా కూడా. అదే కనుక దగ్గరికి ఉన్నది పెట్టుకున్నాం అనుకోండి, అది కరెక్ట్గా ఉండదు, అన్నీ కలిసిపోయినట్టు ఉంటాయి. వంకాయ దేనికది సెపరేట్గా ఉండదు. ఇలా వెడల్పాటి పైనే పెట్టుకోవాలి. ఆయిల్ కూడా కొద్దిగా ఎక్కువే పడుతుందండి, మామూలు కర్రీ కంటే కూడా ఇది కొంచెం ఎక్కువ పడుతుంది, ఎందుకంటే వంకాయ వేగాలి కాబట్టి. ఇలా ఒకసారి ప్యాన్ కదిలిస్తే కూడా అన్ని వంకాయలు 2 వైపులా వేగుతాయండి. ఇలా ఇంతవరకు వేగిన తర్వాత గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టి ఒకసారి మూత పెట్టి 1 నిమిషం పాటు ఉంచి తీసేయాలండి. ఎక్కువసేపు మూత పెట్టి ఉంచకూడదు. ఇలా తీసేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఎక్కువసేపు మూత పెట్టామనుకోండి ఆవిరంతా దీనిలో పడిపోయి కొంచెం చప్పనొస్తుంది కర్రీ. అందుకే 1 నిమిషం పాటు మూత పెట్టి వెంటనే తీసేయాలండి. ఇలా మొత్తం అన్నీ కూడా 2 వైపులా తిరగేసుకోవాలి వంకాయల్ని.
ఇప్పుడు దీనిలో టమాటా పేస్ట్ వేసేసుకుందామండి. 3 టమాటాలు పేస్ట్ చేసాం కదా, అది దీనిలో వేసేయాలి. టమాటా పేస్ట్ వేసిన తర్వాత కర్రీ అంతా కూడా మగ్గనివ్వాలండి 2 నిమిషాల పాటు. టమాటా పేస్ట్ వేసిన తర్వాత 2-3 నిమిషాలు మగ్గనిస్తే పచ్చివాసన పోతుందండి. ఇలా టమాటా పేస్ట్ వేయటం వల్ల కర్రీ టేస్ట్ బాగుంటుందండి, గుత్తి వంకాయ కర్రీ. టమాటా పేస్ట్ వేసిన తర్వాత ఎక్కువ కలిపేయకూడదండి, ఇలా నెమ్మదిగా కలుపుకోవాలి, లేదంటే వంకాయలు కలిసిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కర్రీ ఉడుకుతుంది కదండి, దీనిలో మనం జీలకర్ర వెల్లుల్లి పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, అది వేసేసుకోవాలి. ఈ కర్రీలో ఎక్కువ మసాలా వేయాల్సిన అవసరం లేదండి, జీలకర్ర వెల్లుల్లిపాయలు లవంగాలు వేస్తే సరిపోతుంది. ఇది వేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. ఇలా 2 నిమిషాల పాటు కర్రీ మగ్గిన తర్వాత మనం వంకాయలో స్టఫింగ్ చేసిన తర్వాత మిగిలిన ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదా, అదంతా కూడా దీనిలో వేసేయాలండి. ఈ ఉల్లిపాయ ఇలా సెపరేట్గా వేయడం వల్ల గుత్తి వంకాయ కర్రీలో గ్రేవీ అనేది వస్తుంది. దీనిలో కొద్దిగా వాటర్ వేసి ఒక 4-5 స్పూన్ల వాటర్ వేసుకోవచ్చండి, మరి ఎక్కువ వాటర్ వేయకుండా. ఇలా దీనిలో మగ్గనివ్వాలి బాగా. చూశారు కదా, గుత్తి వంకాయ కర్రీకి గ్రేవీ వచ్చింది. ఇలా ఒక 2-3 నిమిషాల పాటు ఇలా మగ్గనివ్వాలండి. ఆల్మోస్ట్ వంకాయలు చాలా వరకు మగ్గిపోనియండి. కర్రీ పొజిషన్కి వచ్చిన తర్వాత మనం జీడిపప్పు పల్లీలు పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, అదంతా కూడా దీనిలో వేసేయాలండి. ఇప్పుడైతే కనుక గ్యాస్ని అస్సలు హై ఫ్లేమ్ పెట్టకూడదండి, ఓన్లీ మీడియం ఫ్లేమ్లో అలాగే లో ఫ్లేమ్లోనే ఇలా మగ్గనివ్వాలి. కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయినట్టే. ఇలా జీడిపప్పు పేస్ట్ వేసిన తర్వాత చాలా లో ఫ్లేమ్లో ఉంచుకుని కర్రీని అటు ఇటు కలుపుకోవాలి. వంకాయ ఆల్మోస్ట్ మగ్గిపోయింది కనుక మనం ఎక్కువ కలపకూడదండి, ఇలా నెమ్మదిగా కలపాలి, లేదంటే వంకాయ కలిసిపోయే అవకాశం ఉంటుంది. ఫైనల్గా దీనిలో కొద్దిగా కొత్తిమీర చల్లితే కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయినట్టే అండి. చాలా టేస్ట్ బాగుంటుందండి ఇలా వండుకుంటే కనుక. నేనైతే మా అమ్మ వండే టైప్లో గుత్తి వంకాయ కర్రీని ప్రిపేర్ చేశాను. మీరు కూడా ఇదే విధంగా వండి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఓకే అండి, మీరు కూడా ఇంత టేస్టీగా గుత్తి వంకాయ కూరని అయితే ప్రిపేర్ చేసి చూడండి. టేస్ట్ అయితే కనుక సూపర్ ఉంటుందండి. ఇలా వండుకోవడం వల్ల గ్రేవీ కూడా ఎక్కువగా ఉంటుంది, అన్నం బాగా కలుస్తుందండి. ఇలా వండిన గుత్తి వంకాయ కర్రీ అన్నం, చపాతీ, రోటీ దేనిలోకైనా కూడా చాలా బాగుంటుందండి. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే తప్పకుండా ప్రెస్ చేయండి. మేము పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియోని అయితే ప్లీజ్ లైక్ చేయండి. మా వీడియోలు చూసి సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ అండి.